అయితే సార్ సేల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, కాలిఫోర్నియాలో. ఇయర్లో 6 months అక్కడే ఉంటున్నాము. అక్కడ మేము కూడా అక్కడే ఉండాలని చెప్పేసి మేము డిసైడ్ చేసాము. ఇక్కడ ఇల్లు ఉంచుకొని అక్కడ ఉండడం బాగుండదని చెప్పేసి మేము సేల్ చేయాలనుకుంటున్నాం. అంతే, కారణం ఏం లేదు యాక్చువల్గా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈరోజు మీ ముందుకి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలో రీసేల్ డూప్లెక్స్ విల్లా అనేది తీసుకురావడం జరిగిందండి. ఒకసారి లొకేషన్ కూడా చూసుకున్నామండి. ఇది వచ్చేసి మనకి రాంపల్లికి దగ్గరలో ఉన్నటువంటి ఇస్మాయిల్ ఖాన్ గూడాలో ఉంటుందండి. రాంపల్లి ఎక్స్ రోడ్ చూసుకున్నట్టయితే కేవలం మనకి 1.5 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేపిస్తానండి. వీడియో చివరకు చూడండి. ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా కూడా ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ ఓనర్ నంబర్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వారు మాత్రమే కాల్ చేయండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. అలాగే ఇప్పుడు మనం ఏదైతే విల్లా చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో 244 square yards లో కన్స్ట్రక్షన్ చేస్తారండి. బోత్ సైడ్స్ రోడ్ ఉంటుందండి. మనకి సౌత్ సైడ్ అలాగే మనకి ఈస్ట్ సైడ్ కూడా రోడ్ ఉంటుంది. అలాగే సరౌండింగ్ లో కూడా చూసుకోవచ్చు, నంబర్ ఆఫ్ ది విల్లాస్ ఉన్నాయండి. మంచి పీస్ఫుల్ అండ్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి. ఎందుకు ప్రైమ్ లొకేషన్ అన్నాను అంటే అండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 అంటే గట్కేసర్ చూసుకున్నట్టయితే మనకి అతి సమీపంలో ఉంటుంది. అలాగే అండి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసర్ కూడా దగ్గరనే అవుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఇస్తానన్నా కదండి. మీరు ఇంట్లో కూర్చొని కూడా ఈ లొకేషన్ హైలైట్స్ కూడా తెలుసుకోవచ్చు. సరౌండింగ్స్ లో కూడా మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, మనకి గట్కేసర్ అంటే కాలేజెస్ కూడా చాలా ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విల్లా యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం. ఇది వచ్చే సౌత్ ఈస్ట్ కార్నర్ అని చెప్పాను కదండి. 244 square yards లో 3 BHK డూప్లెక్స్ విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 2500 SFTలోనైతే బిల్డప్ ఏరియా కూడా రావడం జరిగింది. ఒకసారి విల్లా కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఎలివేషన్. సో ఫ్రెండ్స్, హౌస్లోనే కాదండి, ఏదైతే ఇప్పుడు మనం గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకున్నామో ఇందులో కూడా చూసుకున్నట్టయితే మంచి గ్రీనరీ అనేది కూడా ఉందండి. సిటీలో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ కూడా ఉంది. మంచి పీస్ఫుల్ అండ్ కామ్గా ఉందండి కాలనీ కూడా చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే విల్లా చూస్తున్నామో ఇది వచ్చేసి 10 years ఓల్డ్ అండి. మనకి కన్స్ట్రక్షన్ కూడా చూసుకున్నట్టయితే టోటల్ కూడా రెడ్ బ్రిక్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. విల్లా నంబర్ వచ్చేసి 163 అండి. అలాగండి మీరు వచ్చే ముందు మాత్రం ఒకసారి వీలైతే ఓనర్ గారికి అయితే కాల్ చేయండి. ఎందుకంటే అండి మనకి మైగేట్ యాప్ ద్వారానే లోపలికి ఎంట్రీ అనేది కూడా ఉంటుంది. ఓనర్ గారికి అయితే ఒకసారి ఫోన్ చేసి పర్మిషన్ అయితే తీసుకోండి. అలాగండి సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కూడా ఈ స్ట్రీట్లో కూడా మనకి CCTV కెమెరాస్ అన్న కూడా ఫిట్ చేయడం జరిగింది. అలాగండి ఇప్పుడు మనం రోడ్ చూసుకోవచ్చండి. మంచి విశాలమైన రోడ్ కూడా రావడం జరిగిందండి. 40 feet టోటల్ కూడా మనకి CC రోడ్స్ రావడం జరిగింది. అలాగండి చూసుకోవచ్చు, విల్లాస్ అన్నీ కూడా రోడ్ నుంచి సెట్ బ్యాక్స్ చేసి అయితే కట్టడం జరిగింది. అంటే వెంటిలేషన్ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. అలాగండి ఏదైతే ఇప్పుడు మనం విల్లా చూస్తున్నామో ప్రాజెక్ట్ లో మిడిల్లో ఉంటుందండి. ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఎమ్యూనిటీస్ అన్నది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ యొక్క విల్లా యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఓనర్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే విల్లా చూస్తున్నాం అండి, సార్ వచ్చేసి ఓనర్ అండి. సార్ పేరు వచ్చేసి శ్రీధర్ రావు. సార్ నమస్తే సార్. ఇందులో ఎమ్యూనిటీస్ ఏమేమి కల్పించారు సార్? ఇంకోటి చిన్న క్లబ్ ఒకటి ఉంది, అమ్యూనిటీస్ బిల్డింగ్ అని సపరేట్ క్లబ్ ఉంది ఒకటి. ఇంకా 3 parks ఉన్నాయి. చిల్డ్రన్స్ పార్క్ ఉంది, ఉన్నది కామన్ బోర్ వాటర్ కంప్లీట్ కాలనీ తరఫున కమల్ వాటర్. నేను మొత్తం వాటర్ సప్లై పెట్టించాను మొత్తం టెర్రస్ మీద. సొసైటీ వాటర్ సొసైటీ కామన్ సొసైటీ, కామన్ ఎలక్ట్రిసిటీ, 24 hours సెక్యూరిటీ. మెయింటెనెన్స్ ఎంత అవుతుంది సార్? మెయింటెనెన్స్ 1000 రూపాయలు కడుతున్నాండి ప్రస్తుతం. ఫస్ట్ పోచారం మున్సిపాలిటీ ఉండేది, తర్వాత GHMC లిమిట్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా ఊరి పేరు ఇస్మాయిల్ ఖాన్ కూడా. యాక్చువల్ ఇంకోటి ఏంటంటే సార్, మనకి నంబర్ ఆఫ్ ది బస్ కనెక్టివిటీస్ ఉన్నాయి. బస్సెస్ అయితే 10 minutes వాకబుల్ డిస్టెన్స్. మెయిన్ రోడ్స్ ఉన్నాయి, 2 roads మెయిన్ రోడ్. ఒక రోడ్ ఏమో మన గట్కేసర్ టు రాంపల్లి, మన నాగారం ECL రోడ్. అది 5 minutes ఒక బస్సు ఉంటుంది. ఒకటి అఫ్జల్ గంజ్ బస్సు ఉన్నాయి, సిగ్నల్ బస్సెస్ ఉన్నాయి, తర్వాత ECL బస్సెస్ ఉన్నాయి కంటిన్యూగా. ఇక ఇంకో కొత్త రోడ్డు అయింది ఇప్పుడు మననే, జస్ట్ 100 feet రోడ్ కొత్తగా అయింది. ఇది చర్లపల్లి టు రాంపల్లి టు కరీంగూడ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కలుపుతున్నారు. ఆ కరీంగూడ సర్వీస్ రోడ్ అది ఎగ్జిట్ 9A పెట్టారు. అంటే మధ్యన 8A కీసర అండ్ గట్కేసర్ మధ్యన ఇంకొకటి ఎగ్జిట్ పెడుతున్నారు. అక్కడ టచ్ చేస్తున్నారు. 100 feet రోడ్ అక్కడ కూడా బస్ స్టార్ట్ అయిందండి. ఇక్కడ బస్ ఫెసిలిటీ చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి. ప్రతి ఒక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయి. మా మెడిసిన్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఇంటికి వచ్చి ఇస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో కండి మనకి స్కూల్ బస్సెస్ దగ్గరలో నంబర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, రాకోడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అలాగండి దగ్గరలోనే మనకి శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అలాగే గ్రాసరీస్ చూసుకున్నట్టయితే కొత్త డిమార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. విశాల్ మార్ట్ ఉంది, రిలయన్స్ ఉంది, దగ్గరలో జూడియో కూడా ఉందండి. అలాగే ఈ విల్లా నుంచి చూసుకున్నట్టయితే దగ్గరలోనే మీరు వస్తుంటే కూడా వచ్చేటప్పుడు కూడా గమనించవచ్చు, శాంతినికేతన్ స్కూల్ కూడా దగ్గరలోనే ఉంది. మొత్తం కనీసం నేను చూస్తున్నట్టు కదా 12 బస్సులు వస్తాయండి ఇక్కడ కాలనీకి వస్తాయి యాక్చువల్గా. సో పిల్లలు పికప్ చేసుకోవడానికి. కమ్యూనిటీ పేరు ఏంటి సార్? కమ్యూనిటీ పేరు హెవెన్ కాలనీ అండి. HAVN హెవెన్, నాట్ HEA కాదు, HAVN హెవెన్ కాలనీ అంటారు. మనకి ఇక్కడ ఈ సెట్ బ్యాక్ ఎంత వచ్చింది సార్? ఇది సెట్ బ్యాక్ మినిమం 15 feet ఉందండి. సెట్ బ్యాక్స్ డైరెక్ట్ గా సూర్యుడు ఇంట్లోకి వచ్చేస్తాడు.
ఇంట్లో వచ్చినట్టు అనిపిస్తుంది. మనకి విల్లా టు విల్లా గ్యాప్ ఎంత వచ్చింది సార్? విల్లా మినిమం 6 feet ఉందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి విల్లా కూడా లోపలికి వెళ్ళి కూడా రఫ్గా ఒకసారి మీకు చూపిస్తానండి మనకి విల్లా ఉంది కన్స్ట్రక్షన్ అన్నది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే విల్లా చూస్తున్నామో సౌత్ ఈస్ట్ కార్నర్ అని చెప్పుకున్నానండి. సింహద్వారం చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో వచ్చిందండి. అలాగే ఉత్తర ఈశాన్యంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి గ్రిల్స్ తోటని మనకి స్లైడర్ డోర్స్ అనేది కూడా రావడం జరిగింది. మనకి గ్రీనర్ వ్యూ అనేది కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు, మంచి స్పేషియస్గా వచ్చింది. మీ యొక్క ప్లానింగ్ ప్రకారంగా ఏదైనా కూడా మీరు కన్వర్ట్ కూడా చేసుకునేందుకు అవకాశం కూడా ఉందండి. ఒకవేళ మీరు కావాలనుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా చేసుకోవచ్చు. స్లాబ్ హైట్ కూడా మనకి 10 feet వరకు రావడం జరిగింది. మనకి 10 years ఓల్డ్ హౌస్ అయినప్పటికీ మనకి ఆ విధంగానైతే లేదండి, వెల్ మెయింటైన్డ్ ఉంది. అలాగే అండి గార్డెన్ కూడా చూసుకున్నట్లయితే మంచి మెయింటైన్ చేశారండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చే సిట్ అవుట్ ఏరియా, అలాగే అండి ఇటు చూసుకున్నట్లయితే స్టోరేజ్ రూమ్ కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఒకసారి కూడా హాల్ మొత్తం కూడా చూసుకుందాము. ఇటువైపు కూడా చూసుకోవచ్చండి, మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూర్చోడానికి కూడా మంచి స్పేస్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి పూజ స్పేస్ అయితే కేటాయించారండి. వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చండి, మనకి విండోస్ కూడా రావడం జరిగింది. ఇటువైపు మనకి డైనింగ్ ఏరియా, కిచెన్ కూడా చూసుకోవచ్చండి. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంటుంది, మంచి స్పేషియస్గా రావడం జరిగింది. కంఫర్టబుల్గా ఒక 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇటువైపు మనకి ఫ్రిడ్జ్ కానీ ఇదంతా పెట్టుకున్న కూడా ఇంత స్పేస్ అయితే ఉంది. దక్షిణ ఆగ్నేయం వైపు చూసుకున్నట్టయితే మనకి గెల్లొచ్చిందండి. ఇంటి చుట్టూ కూడా మనకి మంచి సెట్ బ్యాక్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకి 40 feet రోడ్ ఉంది కాబట్టి వెంటిలేషన్ గురించి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా వచ్చింది. ఈ యూటిలిటీ ఏరియా కూడా మంచి స్పేస్ ఉందండి. పైన వచ్చేసి లాఫ్ట్ వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్ కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ హాల్ కూడా చూసుకున్నాం కదండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ వచ్చిందండి. ఆ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకునే ముందు ఇటువైపు చూసుకున్నట్టయితే ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా సపరేట్గా మనకి టాయిలెట్ అయితే రావడం జరిగింది. అలాగే మనం ఒకసారి స్టీర్ కేస్ కూడా చూసుకుందాం అండి. మనకి వైట్ మార్బుల్ రావడం జరిగింది విత్ స్టీల్ లీలింగ్ తోటని. కింద చూసుకున్నట్టయితే ఇక్కడ వాషింగ్ మిషన్ గురించి సపరేట్గా ప్లగ్ పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. కింద వచ్చేసి ఇన్వర్టర్ కూడా ఉందండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చామండి. ఇది వచ్చేసి పేరెంటల్ రూమ్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. లేదంటే ఎవరైనా గెస్ట్ వచ్చినా స్టే చేసేందుకు కూడా ఈ రూమ్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 6x6 మనకి పార్ట్ వేసుకున్నా కూడా ఇంతనైతే మనకి వాకింగ్ స్పేస్ ఉంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే క్రాస్ విండోస్ కూడా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే మంచి స్పేషియస్గా రావడం జరిగిందండి. ఈ వర్క్ అంతా కూడా ఓనర్ వాళ్ళు వచ్చేసి మళ్ళీ కూడా చేయించుకున్నారండి వాళ్ళు పర్చేస్ చేసినప్పుడు. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మళ్ళీ ఒకసారి కూడా ఈ నైరుతిలో ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎల్ షేప్లో సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి ఈ విధమైనటువంటి స్పేస్ కూడా రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూడా చూపిస్తున్నానండి, మనకి ఫాల్ సీలింగ్ అయితే లేదు. మీరు కావాలనుకున్నట్టయితే మీ యొక్క చాయిస్ తోటి డిజైన్స్ అయితే చేయించుకోవచ్చు అండి. మనకి స్లాబ్ హైట్ వచ్చేసి 10 feet రావడం జరిగింది కాబట్టి జస్ట్ ఏం లేదండి, పెయింటింగ్ వర్క్ ఒకటి చేయించుకున్నట్టయితే మీకు బ్రాండ్ విల్లా ఎలా ఉంటుందో అలాగే మనకి అవుట్పుట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి 2 bedrooms రావడం జరిగిందండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. సో ఫ్రెండ్స్ మనం బెడ్రూమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని బెడ్రూమ్స్ కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఈచ్ బెడ్రూమ్లో కూడా 6x6 కాట్ వేసుకున్న కూడా మంచి వాకింగ్ స్పేస్ అయితే ఉందండి. కింద మొత్తం ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చండి, మనకి ఇటాలియన్ టైల్స్ అయితే వేయడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఇక్కడ మనకి స్లైడింగ్ డోర్స్ అన్నది కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మనం బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ కిచెన్లో కానీ ఏవైతే ఫర్నిచర్ కానీ అప్లయన్సెస్ చూస్తున్నామో ఇవన్నీ కూడా మీరు కావాలనుకున్నట్టయితే సార్ వాళ్ళు వచ్చేసి కొంత ప్రైజెస్ అని చార్జ్ చేస్తా అని చెప్పారండి. మీరు కూర్చొని మాట్లాడుకొని ఆ ప్రైజింగ్ అన్నది కూడా సెట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ కనుక ఉండేది ఉంటే. ఇందులోనైతే మనకి ఏసీ రావడం జరిగింది, మన కింగ్ సైజ్లో కార్డ్స్, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే సోఫా సెట్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది విత్ మనకి డ్రెస్సింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. పైన కూడా చూసుకోవచ్చు అండి, మన స్టోరేజ్ గురించి కూడా చాలా స్పేషియస్గా లాఫ్ట్స్ అయితే రావడం జరిగింది. ఓవరాల్ హౌస్ మొత్తంలో 4 లాఫ్ట్స్ అయితే రావడం జరిగిందండి. ఇప్పుడు మనం ఒకసారి వాష్రూమ్ కూడా చూద్దాము. ఈచ్ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుందండి. గీజర్ ఫిట్టింగ్ అన్నది కూడా చేయడం జరిగింది. ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఇందులో కూడా చూసుకోవచ్చు అండి, ఇంతకుముందు చెప్పాను కదండి 6x6 బెడ్ వేసుకున్నా కూడా మనకి ఈ విధమైనటువంటి వాకింగ్ స్పేస్ ఉంది. ఇక్కడ సోఫా సెట్ కూడా వేసుకున్నారండి, అది వచ్చేసి 3-seater. ఇక్కడ స్టడీ టేబుల్ లా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. పిల్లలకు కావాలనుకున్నట్టయితే సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనం పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఉంది. అలాగే ఈ బెడ్రూమ్కి ఒక ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ బాల్కనీ వచ్చిందండి. ఆ బాల్కనీకి ఈ బెడ్రూమ్ నుంచి కూడా యాక్సెస్ ఉందండి. అటు మనకి హాల్ నుంచి కూడా యాక్సెస్ ఉంది, అది కూడా ఒకసారి చూపిస్తాను. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి విండో కూడా వచ్చిందండి. ఇక్కడ కూడా లాఫ్ట్ వచ్చింది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్లో ఒకసారి చూద్దాము. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే వాష్రూమ్స్ కూడా మంచి స్పేషియస్గా వచ్చాయండి. అలాగే వాస్తు ప్రకారంగా చూసినా కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే చేశారండి. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు బాల్కనీ ఏరియా అన్నామో అక్కడ వచ్చేసి మనకి స్లైడర్ డోర్స్ వచ్చాయండి. ఇది వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది విత్ మనకి యూపీవీసీ అండి.
మస్కిటో మెష్తో పాటు గ్లాస్ కూడా రావడం జరిగింది. ఉత్తర ఈశాన్యంలో కూడా విండో వచ్చిందండి. అలాగండి ఇప్పుడు మనం బాల్కనీ ఏరియా మొత్తం కూడా చూసుకోవచ్చు. పైన వచ్చేసి సార్వాల్ వచ్చేసి షీట్స్ అయితే వేయించడం జరిగింది. అలాగండి ఇంతకుముందు చెప్పాను కదండి, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి కూడా యాక్సెస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగండి చూసుకోవచ్చు, ప్రాజెక్ట్ మొత్తం కూడా మంచి గ్రీనరీ ఉందండి. హౌసెస్ ముందు కూడా మంచి ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది. ఈ విల్లా మనం ఏదైతే చూస్తున్నామో సార్ వచ్చేసి ఇంట్రెస్ట్ తోటని ఈ ప్లాంటేషన్ అంతా కూడా మంచిగా మెయింటైన్ అయితే చేశారండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకుందామండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి కూడా ఈవినింగ్ టైంలో చిల్ అవుట్ అయ్యేందుకు కూడా మంచి స్పేస్ అనేది కూడా కేటాయించారండి. ఇది ఏదైతే స్పేస్ చూస్తున్నామో ఇంటికి వచ్చేసి ఈశాన్యంలో ఉంటుందండి. అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటనైతే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇంటి ముందు కూడా చూసుకోవచ్చు, మనకి చాలా సెట్ బ్యాక్ కూడా రావడం జరిగిందండి. ఆల్మోస్ట్గా మనకి ఒక 15 feet వరకు కూడా సెట్ బ్యాక్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి ఒకసారి సరౌండింగ్ లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందాం అండి. పైన వాటర్ సాఫ్ట్నర్ కూడా వచ్చింది, అది కూడా ఒకసారి చూపిస్తాను పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ముందు ఒకసారి వాటర్ సాఫ్ట్నర్ కూడా చూసుకుందాము. 1000 liters కెపాసిటీ తోటని వాటర్ ట్యాంక్ రావడం జరిగింది. పక్కకే వాటర్ సాఫ్ట్నర్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అలాగండి మనకి బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు అండి, నంబర్ ఆఫ్ ది విల్లాస్ ఉన్నాయండి. మిడిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్లో ఉంటుందండి ఈ విల్లాజ్ కనుక చూసుకున్నట్టయితే. అలాగే బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు అండి, చాలా విల్లాస్ కూడా ఉన్నాయండి. అలాగే పోచారం ఇన్ఫోసిస్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి టెర్రస్ పైకి రాగానే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, కింద మనకి 3 BHK వచ్చింది కదండి. ఒకవేళ కావాలనుకున్నట్టయితే అడిషనల్ ఒక బెడ్రూమ్ కావాలన్నా, లేదంటే పెంట్ హౌస్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా మంచి స్పేస్ అయితే ఉంది. అలాగే ఇటు మనకి ఆగ్నేయంలో కూడా చూసుకున్నట్టయితే స్పేస్ ఉంది, ఒకసారి చూసుకుందాం. అది కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ కూడా మనకి స్పేస్ రావడం జరిగింది. ఇక్కడ ఒక రూమ్ వేసుకోవచ్చు, అటువైపు కూడా మనకి ఒక రూమ్ లేదా ఒక కిచెన్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రీట్ లైట్లు కూడా చూసుకున్నట్టయితే మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ రావడం జరిగింది. డ్రైనేజ్, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఓవరాల్గా టెర్రస్ పై నుంచి లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఓనర్ గారిని కూడా కలిసి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం పదండి. సార్, మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? 1,55 lakhs అండి. 1,55 lakhs. అది ఎలా అంటే నేను 244 square yards అండి ప్లాట్. ఇక్కడ మినిమం 42,000 గజం ఉంది. 42,000 పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ 42,000 గజం ఉంది. నాది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఇల్లు, అందువల్ల తప్పకుండా 42. వేరే దగ్గర తక్కువ ఉండొచ్చు, 1,200 తక్కువ ఉండొచ్చు, కానీ నాది మాత్రం ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఉన్నందువల్ల నేను 42,000 పెడుతున్నాను. ఇంకోటి 2,500 square feet అండి ఇల్లు. మినిమం 2,000 rupees square feet నేను కన్స్ట్రక్షన్ వాల్యూ పెడుతున్నాను. సో ఇంట్లో అన్ని కొద్దిగా లగ్జరీ ఫిట్టింగ్స్ ఉన్నాయి, అందువల్ల నేను మినిమం ఆ రెండు కలిపితే మొత్తం ఇది కమింగ్ టు 1,55 lakhs. ఇంకోటి నెగోషియబుల్ చేస్తాను, నేను పేమెంట్ బట్టి నెగోషియేట్ చేస్తాను, తప్పకుండా చేస్తాను నేను. అయితే సార్, దీంట్లో మనకి లోన్ ఉందా? ప్రాపర్టీ లోన్ ఏం లేదు, మొత్తం ఫుల్ క్యాష్ తోటి కొనుక్కున్నా నేను. 2021 మార్చ్లో రిజిస్ట్రేషన్ అయిందండి ఇల్లు. యాక్చువల్గా ప్రాపర్టీ వచ్చేసి మీకు సెకండ్ ఓనర్ అన్న. సెకండ్ ఓనర్. ఫస్ట్ ఓనర్ ఏమో 2016లో తను పొజిషన్ తీసుకున్నాడు. తన ఇల్లు తను యూకేలో తనకు పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చినందువల్ల తను అక్కడే సెటిల్ అయిపోయాడు. ఉందామని అనుకున్నాడు. అక్కడే తనకు PR వచ్చినందువల్ల అక్కడే సెటిల్ అయిపోయాడు. సో తను ఆన్లైన్లో పెట్టాడు. నేను 21లో నేను తీసుకున్నాను. నేను కూడా ప్యాషన్గా తీసుకున్నాను ఇల్లు. అది ఓన్లీ ఫర్ హాలిడే హోము, హాలిడే వీక్లీ హోమ్ లాగా తీసుకున్నాను. నేను వచ్చినప్పుడల్లా ఒక 2 రోజులు ఉంటాను. నేను ఇంట్లో ఉన్నది 5 ఏళ్ళలో నేను కనీసం మ్యాక్సిమం నేను ఇంట్లో ఉన్నది నేను 1 month కూడా లేనండి మొత్తం కంప్లీట్గా. 21 మార్చ్ నుంచి చూస్తే ఇంట్లో నేను 1 month కూడా లేను. అయితే సార్, సేల్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? మా అబ్బాయి ఏమో యూఎస్ఏలో ఉన్నాడు, కాలిఫోర్నియాలో. అమ్మాయి ఏమో యూకేలో ఉంది. చాలా మటుకు అక్కడే వెళ్తున్నాము, మేము కూడా అక్కడే ఉండాలని చెప్పేసి మేము డిసైడ్ చేసాము. ఇక్కడ ఇల్లు ఉంచుకొని అక్కడ ఉండడం బాగుండదని చెప్పేసి మేము సేల్ చేయాలనుకుంటున్నాం. అంతే, కారణం ఏం లేదు. యాక్చువల్గా చాలా ఎంతో ఇంట్రెస్ట్తో తీసుకున్నాం ఇల్లు. సార్, ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్? రెంటల్ ఇన్కమ్ ఇక్కడ అండి, ఇప్పుడు ఎదురుగానే ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది. ఇంకోటి ఎయిమ్స్ కూడా ఇక్కడ 19 kilometers ఎయిమ్స్ ఉంది. ఇక్కడ చర్లపల్లి స్టేషన్ 4 kilometers ఉంది. ప్రస్తుతం మాత్రం 20,000 రెంట్ వస్తుందండి. ఇక్కడ చాలా మందికి 20,000 ఇచ్చారు. డిపెండ్స్ అపాన్ ఇంట్లో దాన్ని బట్టి కొంతమంది 15,000 ఇచ్చారు, కొంత 16 ఇచ్చారు, కొంతమంది మా ఇల్లు మాత్రం 20,000 ఆఫర్ చేశారు. కానీ నేను ఇవ్వలేదు, నేను ఎందుకంటే సేల్ చేస్తున్నాను చెప్పేసి నేను ఇవ్వలేదు. నేను యాక్చువల్గా ఏంటంటే అండి, రెంటల్ ఇన్కమ్ ఒకటే కాదు, ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుందండి. ఎందుకంటే మనకి ఉప్పల్కి దగ్గరలో ఉన్నాం, అలాగే పోచారం ఇన్ఫోసిస్ దగ్గర ఉన్నాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా కేవలం 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. సిటీ అన్నది కూడా అప్గ్రేడ్ అవుతుందండి. ఎందుకంటే మనకి చూసుకున్నట్టు గట్కేసర్ ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి ఫ్లైఓవర్స్, మొత్తం వరంగల్ హైవేలో కూడా ఫ్లైఓవర్స్ అవుతున్నాయండి. మంచి కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుతుంది. అలాగంటే సార్ ఏదైతే ప్రైస్ చెప్పారో అది ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఒకసారి విజిట్ చేయాలనుకున్నట్టయితే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో కూడా ఎగ్జాక్ట్ లొకేషన్ అన్నది కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చే ముందు మీ ఫ్యామిలీతో ఒకసారి విజిట్ చేయండి, ఎందుకంటే రైట్ డిసిషన్ తీసుకోవడానికి మీకు ఒక సరైన అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే విల్లాస్ చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వారు కూడా ఈ వీడియోని షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.